అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వృధా. ఎన్ని కోట్లు ఉన్నా సరే ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోయినట్టు ఈ డబ్బులన్నీ కూడా వృధా. అది అంతకుముందు మనకి ఐడియా లేకపోయినా మన కరోనా తర్వాత బాగా ఐడియా వచ్చింది. కరోనా వలన చాలామంది చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. ఇన్కమ్ కంటే ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్నారు. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ ఉండాలంటే మనం ఆహార అలవాట్లు మార్చుకోవాలన్నమాట. సో డబ్బు అనే దాన్ని పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది ముందుకు నడుస్తున్నారు. అంతకుముందు కొంచెం ఆలోచించినట్లయితే చాలామంది ఏంటంటే డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తూ సిటీలో ఒక 200 గజాలు 300 గజాల స్థలం ఉన్నా సరే ఏదైనా బిల్డింగ్ కట్టి అద్దెకిచ్చి అద్దెల ద్వారా మనం డబ్బు సంపాదిద్దాం అనే ఆశతో చాలామంది ఉన్నారు. కానీ దీనికి అతీతంగా కొంతమంది డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సిటీలో ఉన్న ఏ ఒక్క గజాన్ని కూడా స్థలాన్ని వదలకుండా దాన్ని ఏదో రకంగా కమర్షియల్గా మార్చుకుందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దీనికి అతీతంగా కొంతమంది అతి తక్కువ మంది ఏమైనా ఆలోచిస్తారంటే మనకు ఉన్నది సరిపోయేది, ఉన్నది సరిపోయేది, ఉన్న స్థలంలో మనకు ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఏం చేయొచ్చు అనే ఆలోచన చేసి దానికి ముందుకు నడుస్తున్నారు. ఈ కోవలోకి వస్తారు మనకి హైదరాబాదు అల్మాస్గూడ గ్రామంలో హనుమంతరావు గారు తనకున్న కొంత స్థలాన్ని విల్లు వేరుగా ఉంది, ఉన్న స్థలంలో నగర నడిబుడ్లో ఉన్నా సరే ఏం కమర్షియల్గా ఆలోచించకుండా తమ ఆరోగ్యానికి అవసరమైన మొక్కలు పెంచుకుంటున్నారు. వాళ్ళు కలిసి విషయాలు చేసుకుందాం. నమస్కారం హనుమంతరావు గారు. సార్ ఈ ముందు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. ఏం చదువుకున్నారు, ఏం చేశారు చెప్పండి సార్. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసి 42 ఇయర్స్ తర్వాత రిటైర్ అయ్యాను. 3 సంవత్సరాలు అయింది. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సరే, మా ఇంటికి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో మాకు స్థలం ఉన్నది. ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితం కొన్నాం మేము. ఎంత సార్, ఎంత ప్లేస్? ఇది 750 గజాలు ఉంటుంది. ఓకే. పంచాయతీరాజ్ ఎక్కడ చేశారు సార్? పంచాయతీరాజ్లో నేను చాలా ఒంగోలు, ఖమ్మం, గిద్దలూరు ఆ ఏరియాలో మొదట్లో చేశాను. తర్వాత హైదరాబాద్లో చేశాను. ఓకే. రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ కూడా వెళ్ళి 5 ఏళ్ళు అక్కడ పనిచేయడం కూడా జరిగింది. మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఎక్కడ రిటైర్ అయ్యేటప్పుడు విజయవాడలోనే ఉన్నాను. యాజ్ ఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను. ఓకే. తర్వాత రిటైర్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు మీరు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ కొనుక్కున్నారా సార్? అది చాలా 1999లో కొన్నాం ఈ స్థలం మేము. ఓకే. కొన్న తర్వాత ఖాళీగా ఉండింది. ఇక రిటైర్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా తయారు చేసాం. మరి ఇది ఎప్పటి నుంచి డెవలప్ చేశారు సార్ దీన్ని? ఇది ఒక 3 ఏళ్ల నుండి, రిటైర్ అయిన తర్వాతే దీన్ని కొద్దిగా డెవలప్ చేసాం అనమాట. అందరికి ఉపయోగపడేటట్లుగా ఈ చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చెట్లు అవి వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి, పర్యావరణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా రావడానికి, ఇక్కడ వచ్చి పని చేయడానికి ఈ చెట్లు, కూరగాయ మొక్కలు కానీ పండ్ల మొక్కలు ఇవన్నీ వేసి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం ఇక్కడంతా కూడా. మరి ఇలా చేసేటప్పుడు ఇంట్లో లేడీస్ ఒప్పుకున్నారు జనరల్గా ఏంటంటే ఎందుకు అనవసరంగా మరి ఈ శ్రమ? మిస్సెస్ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఆమె DRDO, ఆమె రిటైర్ అయింది. ఓకే. ఆమె నేను కలిసే ఇది తయారు చేసాం. ఇట్లా కరెక్ట్. 600 గజాలు మీరు కేటాయించారు సార్. ఇదే ఒక బిల్డింగ్ కట్టుకుని అద్దెకి చాలా వస్తాయి డబ్బులు. మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది ఉండడానికి, మళ్ళీ మాకు అంత అవసరం లేదు. పెన్షన్ వస్తుంది. ఓకే. ప్రశాంతంగా ఉండొచ్చు కదా మనం. ఓకే. మనం ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ చేయొచ్చు, మొక్కలు పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా కట్టలేదు మేము స్ట్రక్చర్స్. ఏమేమి మొక్కలు పెట్టారు సార్? దాదాపు 25 రకాల మొక్కలు పెట్టాము. ప్రతి 2 మొక్కల చొప్పున పెట్టాం. మామిడి, దానిమ్మ, కొబ్బరి, సపోటా, పనస, నేరేడు, బొప్పాయి, నారింజ, పెట్టారు సార్. రామాఫలం, సీతాఫలం. ఓకే సార్. పండ్ల మొక్కలు బాగానే ఉన్నాయి. మరి కూరగాయలు అవి ముందు వేయలేదు మేము, ఎందుకంటే రెగ్యులర్గా రావాలి, చేయాలి కదా. ముందు ఇది అలవాటు పడిన తర్వాత చేద్దామని అనుకున్నాం. సరే, ఇప్పుడు కూరగాయలు కూడా వేద్దామని ముందు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే వేస్తా ఉన్నాం కూరగాయలు కూడా. ఓకే. అంటే రెగ్యులర్గా రావాలి అని అన్నారంటే మరి రెగ్యులర్ రాకుండా వాటర్ ఎలా ఇస్తున్నారు సార్? మరి దానికి మొదట్లో మనుషుల్ని పెట్టాం కానీ వాళ్ళు ప్రాపర్గా రావడం లేదు. బోళ్ళంత డబ్బులు కూడా అడుగుతున్నారు. ఓకే. దానికని నేను ఒక డ్రిప్ సిస్టమ్ పెట్టాను. బోర్ వేసి ప్రతి మొక్కకి కూడా వాటర్ వేస్ట్ కాకుండా ఒక డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ఓకే. ఆ డ్రిప్కి ఒక ఆటోమేటిక్ మీటర్ పెట్టాం. అదేంటంటే టైమర్ అనమాట. టైమర్ మనం ఏ టైం పెడితే ఆ టైంలో వాటర్ ఇస్తూ ఉంటుంది. పంపు ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆన్ చేస్తుంది, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. ఎంత టైమర్ ఎంత అయింది సార్? టైమర్ ఎంత అండి? 1100-1200 రూపాయలే. దానికి అటాచ్ చేసేసాం. 2 ఇయర్స్ నుండి ఫంక్షన్ చేస్తుంది బ్రహ్మాండంగా. ఏంటి సార్ దాంట్లో టైమర్లో ఫెసిలిటీ చెప్పండి.
టైమర్ మనం ఏ డే కావాలంటే ఆ డే, ఓకే ఏ సోమవారం కావాలి సోమవారం, మంగళవారం కావాలి మంగళవారం, ఏ డే కావాలి ఏ టైంలో వాటర్ ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అని ఫీడ్ చేసుకోవచ్చు. 20 సార్లు ఫీడ్ చేయొచ్చు మనం ఒక రోజులో. అంతే 1100 వచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్ మీకు? అంతే 1100. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా ఫిక్స్ చేశారు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్ట్రీషియన్ తీసుకొస్తే అతను ఫిక్స్ చేసేసాడు. ఓకే, ముందు మనకి కొద్దిగా అర్థం కాలేదు, ఆన్లైన్లో వాడితో ఫోన్ చేసాం, కంపెనీ వాడే మనకు చెప్పాడు వీడియో కాల్లో ఎట్లా వైర్లు పెట్టాలంతా. ఓకే, చేసేసాం. ఓకే, ఆటోమేటిక్. మీరు జనరల్ డైలీ ఏ టైం ఫీడ్ చేస్తారు? 9 to 11 పెట్టాం, ఎవ్రీ డే 9 to 11, 2 hours. ఓకే, సఫిషియెంట్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మరి ఆ 9కు పవర్ వచ్చింది సార్, పవర్ సరిగ్గా లేదు లేకపోతే పవర్ రాదు, ఏంటి దానికి సొల్యూషన్? పవర్ ఎప్పుడైతే వస్తుందో 9 to 11 మధ్యలో ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మనం కావాలంటే మాన్యువల్గా కూడా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. స్విచ్ చిన్నది నొక్కితే ఆన్లో అవుతుంది. ఇప్పుడు మనం 9 to 11 లేము, ఇంకా 11 తర్వాత ఆన్ కాదు, పవర్ వచ్చినా సరే ఆన్ కాదు, ఓన్లీ ఆ టైంలోనే. మళ్ళీ సాయంత్రం పెట్టుకుంటే సాయంత్రం కూడా ఆన్ అవుద్ది. ఓకే, ఎన్నిసార్లు పెట్టుకుంటే అన్నిసార్లు ఆన్ అవుద్ది. ఓకే, అట్లా ఎన్నైనా ఫిక్స్ చేసుకోవచ్చు? ఎన్నైనా పెట్టుకోవచ్చు. డేలో 20 times పెట్టవచ్చు మనం. 20 times. మళ్ళీ ఎన్ని డేస్ పెట్టచ్చు సార్ అట్లా? ఇన్ని డేస్ అయినా పెట్టచ్చు. ఆల్టర్నేట్ డే కావాలి, ఆల్టర్నేట్ డే వస్తుంది. వారం అంతా ఉంటుంది దానిలో ఫిక్స్ అయ్యి. మనం మండేనే వాటర్ ఇమ్మంటే 1 day ఇస్తుంది, ట్యూస్డే ఇమ్మంటే 2 days ఇస్తుంది. అట్లా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేయాలి, ఆటోమేటిక్గా ఉంటుంది దానిలో. ఓకే, అది ఎప్పుడు పెట్టారు సార్ మీరు ఇన్స్ట్రుమెంట్? అది 2 years అయింది. అంటే మీకు వేరే బయట మనుషులు లేకుండా సరిపోతుంది? బయట మనుషులకి మళ్ళీ వాళ్ళని మేనేజర్ చేయాలి, పని చేయరు, రారు, సరిగ్గా వాటర్ కొట్టరు. ఓకే, ఈజీగా ఉంది మాకు టైం ప్రకారం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట చెట్ల మీలాగా పెంచుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం వాటర్ ఇవ్వడం కోసం 1 hour 2 hours కోసం మనిషిని పెట్టుకోవాలంటే ఎక్స్పెన్స్ అవుతుంది. 5-6 వేలు ఇవ్వాల్సి వచ్చింది మాకు. అది ఎక్స్పెన్స్ అవుతుంది, అది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. దాంతోపాటు ఇంక వేరే ఏమన్నా టెక్నాలజీ వాడుతున్నారు సార్ మీరు? ఇంకా లైట్స్ ఆన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఏరియా కాబట్టి ఏదన్నా పురుగులు గిరుగులు వస్తాయి, నైట్ సెక్యూరిటీ ఉండాలి కాబట్టి ఒక ఫ్లడ్ లైట్స్ పెట్టాం పైన. ఆ లైట్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఈవినింగ్ ఆన్ చేయాలి, పొద్దున్నే ఆఫ్ చేయాలి. దానికి కూడా మనిషి కావాలి. ఆ మనిషి బదులు ఏం చేసాం, ఫోటో సెన్సార్స్ పెట్టాం. ఫోటో సెన్సార్స్ పెడితే అది ఈవినింగ్ అవ్వగానే ఆన్ చేస్తుంది ఫ్లడ్ లైట్స్, మార్నింగ్ ఆఫ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 2.5 years. అది ఎంత సార్? అది ఎంత 250 rupees అంతే. అంటే ఆ సెన్సార్ ఏంటి సార్? సన్కి లింక్ ఉంటుంది? సన్కి లింక్ ఉంటుంది. ఓపెన్గా లైట్ దగ్గర పెడతాము, పవర్ దాని ద్వారా వెళ్తూ ఉంటుంది. ఓకే, అని పవర్ అంతా కరెంట్తో వెళ్తుంది? సేమ్ బల్బుకు ముందు ఒక వైర్ ఉంటుంది, వైర్ దాని ద్వారా పంపిస్తే ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అంతే. ఓకే, సర్క్యూట్ దానిలో సర్క్యూట్ ఉంటుంది, స్మాల్ సర్క్యూట్. ఓకే, సూర్యుడు వస్తే సూర్యుడు రాగానే ఆఫ్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోగానే ఆన్ అవుతుంది లైట్. ఇప్పుడు మనం చేయడం పెట్టిన లైట్ వెలుగుతుంది. అంటే దానికి సూర్యుడితో సెన్సార్ అనమాట. మబ్బు బాగా పట్టినా సరే ఓకే, బాగా చీకటి అయితేనే వెలుగుతాయి లైట్స్. ఇప్పుడు మన లైట్ ఉన్నా కానీ అది ఎలగదు. చేయడం పెట్టి వెలుగుద్ది, అయితే వెలుగుద్ది. దగ్గరగా పెట్టాలి బాగా క్లోజ్. ఓకే, ఓకే, అంటే చీకట్లా సైడ్ నుండి రాకుండా దాని చీకటి క్రియేట్ చేస్తే వెలుగుతాయి లైట్స్. మరి పక్క నుంచి సిటీ మధ్యలో ఒకసారి పక్క నుంచి లైట్లు వస్తున్నాయి కదా, దాన్ని అదేం పక్క నుంచి ఆ లైట్స్ తీసుకోదు అది. ఓకే, చాలా దాని మీద ఉన్న లైటే తీసుకుంటుంది, పైనుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే, ఓకే, బాగా పనిచేస్తుందండి అది, అసలు రిపేర్ లేదు ఏమి లేదు. సో ఏమైనా సరే మీ ప్రెజెన్స్ లేకపోయినా సరే ఎలాంటి మొక్కలకి నీళ్ళ ఇబ్బంది లేకుండా ప్లస్ లైటింగ్ ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. సో ఎవరైనా సరే ఇట్లా కేవలం లైట్ వేసుకోవడం కోసం, వాటర్ పెట్టడం కోసం, మనుషులకు రిక్వైర్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా మీరు ఎరువులు వేస్తుంటారు అసలు ఏమన్నా? ఇప్పటికి 2-3 సార్లు ఎరువులు వేసాము. ఎక్కడ తెస్తారు సార్ ఎరువులు? బయటనే కొనుక్కొస్తుంటాం, షాపుల్లో కొనుక్కొచ్చి. ఈ వానపాములు ఎరువు వేసాము, ఎరువులు 2-3 సార్లు వేసాము. ఓకే, మొక్కలు కూడా మేము మరీ చిన్నవి కొనలా, ఒక 1 year పైన ఏజ్ ఉన్నాయే కొన్నాం మొక్కలు. అన్నీ కూడా 1 year పైన ఉన్న మొక్కలే. దాదాపు 30-40 kilos గడ్డ ఉంది కింద మట్టి, బ్యాగులో తీసుకొచ్చారు వాటిని. ఓకే, ఓకే, అట్లాంటి మొక్కలే కొన్నాం, 1/2 bag మట్టితోటే. ఎక్కడ కొన్నారు సార్ మొక్కలు? ఇక్కడే లోకల్ గాని బాలాపూర్ దగ్గర ఉంది నర్సరీ. ఓకే, వాళ్ళు పొలాలకు కూడా సప్లై చేస్తారు 100లలో, వాళ్ళ దగ్గర కొన్నాం మొక్కలు. దిగుబడి ఏమన్నా స్టార్ట్ అయిందండి ఇప్పటికి? ఏం లేదు, పండ్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దానిమ్మ, జామ, వాటర్ యాపిల్స్ కూడా బాగా కాసినాయి. తర్వాత పలస పండ్లు వచ్చినాయి, బాదం వచ్చినాయి. కానీ ఇక చుట్టుపక్కల అంతా రెసిడెన్షియల్ జోన్ కదా, పిల్లలు కోసుకొని తింటుంటారు. మరేం బాధపడట్లేదా? పక్కన మేము తినడానికే వేసింది ఇవన్నీ. ఎవరెవరు తింటున్నారు, మనం తినకపోతే పక్కన వాళ్ళని తింటారు. ఓకే, ఏమైనా సరే ఓకే, పండ్ల వేసి పక్కన పెడితే మీకు వాతావరణం చూస్తే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల మధ్యలో 750 గజాల్లో ఇట్లాంటి గార్డెన్ మంచి చల్లగా వాటర్ కొడుతుంటుంది రోజు. స్ప్రింక్లర్స్తో వాటర్ కొడుతుంది, చల్లగా వాతావరణం, చెట్లు గిట్లు బాగున్నాయి.
ఓకే. దీనివల్ల మీకు ఆరోగ్యం ఏమన్నా తేడా కనిపించిందా? ఇక్కడికి వచ్చి పని చేస్తుంటాం కదండి, ప్రతి 2-3 రోజులకు ఒకసారి వస్తాం, ఓకే, ఒక గంట పని చేస్తాం, ఆ మొక్కలు అవి చూస్తుంటాం, ఆ కాయలు ఏమైనా ఉంటే కొన్ని కోసుకుంటాం పోతాం. అందరం వస్తాం, మా అమ్మాయి, మా పిల్లలు, మా ఆవిడ, అందరం మా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు సరదాగా. ఎందుకంటే గెస్ట్ హౌస్ లాగా కట్టాము, దానిలోనే బాత్రూమ్ అన్నీ ఉన్నాయి, ఒక బెడ్ వేసుకొని పడుకోవచ్చు, వంట కూడా చేసుకోవచ్చు దాన్ని. ఓకే ఓకే. కిచెన్ కూడా ఉంది. ఇది కంటిన్యూ చేస్తారా మళ్ళీ ఏదైనా బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టారా? ఏం కట్టం, ప్రస్తుతం ఇదే. ఇంట్లో లేడీస్ ఒప్పుకుంటారంటారా? అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది దగ్గర మీరు నేను అనుకోవడం ఏంటంటే ఇది కరెక్ట్ కట్టుబడి చేసి కనుక అద్దెలకు ఇస్తే 2 లక్షలు వస్తాయి నెలకండి. వస్తాయి. మరి 2 లక్షలు చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎన్ని తింటున్నారు పండ్లు మీరు? అవసరం లేదు, మనకి డబ్బులు పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ చేసాం కదా ఇద్దరు. సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ వస్తుంది పెన్షన్ ఇద్దరికి. ఓకే ఓకే. ఇంకా డబ్బులతో పనే ఉందండి, ఇంక ఎంత డబ్బు సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదు. సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా లైఫ్లో. ఓకే. పిల్లలు ఏంటి సార్ మీ పిల్లలు? మా పిల్లలు, మా అమ్మాయి ఏమో చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్. ఎక్కడండి? నీలోఫర్లోనే. ఓకే ఓకే. మా అల్లుడేమో సర్జికల్ గ్యాస్ట్రో, ఆయన శ్రీకారాలో పనిచేస్తాడు. ఓకే. మా అబ్బాయి కూడా ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. నేను మా ఆవిడ ఇద్దరు ఇంజనీర్సే, క్లాస్మేట్స్. ఓకే హనుమంతరావు గారు, డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం, ఆహ్లాదం ముఖ్యం అనే కాన్సెప్ట్ తోటి సిటీ నడిబొడ్డున ఒక 600 గజాలు 700 గజాల స్థలం ఉన్నా సరే ఎలాంటి కమర్షియల్ వేలు ఆలోచించకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆహ్లాదంగా ఉండేలా మంచి పండ్ల మొక్కలు వేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మా సలహా ఏంటంటే దాంతోపాటు కొన్ని కూరగాయల ఆకుకూరలు కనుక వేసుకోగలిగితే మీ కుటుంబానికి సరిపోను చేసుకోగలిగితే ఇంకా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని మా సలహా ఇస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.